ఏమంటే టైం ఎంత అవుతుందని కూడా మేము ఎత్తుకున్నప్పుడు అనుకుంటాము. మేము ఎత్తుకున్నప్పుడు ఆలోచిస్తాం ఫస్ట్ ఎంత దూరం ఉందో టెంపుల్ ఎక్కడ ఉందో. అంటే మనం ఫస్ట్ టైం అలా విలేజ్కి వెళ్తున్నాం కాబట్టి మనకు అంత ఏర్పడేది. కానీ బోనం ఎత్తుకున్నప్పుడు మాకు టైమింగే ఏర్పడదు. కొంతమంది తర్వాత లాస్ట్కి అంటారు, అమ్మ అసలు మేడం మీరు ఎంతసేపు ఇది ఇంత బరువు మోసిర్రు, ఎంతసేపు మీరు ఉన్నారు అది బోనం ఎత్తుకొని అని అంటారు. కానీ మాకు అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి మాకు ఆ బరువు అనేది ఏర్పడది. అమ్మవారు వచ్చి కూర్చుంటది. సాధారణంగా సింగిల్ గా బోనం అయితే ఆడుతా పాడుతా వెళ్ళిపోతా ఉంటారు. కానీ పలారం బండి అంటే పలారం బండిలో సగం కనీసం సగం దూరం అని ఎత్తుకొని నిలబడతారు. వాళ్ళ పాపం అంత శక్తి ఎట్లా వస్తుందని మేము ఆలోచన చేస్తుంటాము. పలారం బండి అనే కాదు, ఇప్పుడు విలేజ్లలో ఏంటిదంటే కొంతమంది మాకు ఏం చెప్తారు, మొత్తం ఇట్లా ఎప్పుడు గిక్కని అమ్మ గుడి అని చెప్తారు. ఇప్పుడు వాళ్ళు పండుగలు చేస్తారు, గిక్కని అమ్మ బొడ్ర గిన్నె అమ్మ గుడి కానీ అమ్మ అని చెప్పేసి తీసుకెళ్తారు. ఊరు మొత్తం తిప్పుతారు వాళ్ళు. మాకేమో ఆ జనాలను చూసి ఆ బోనం ఎత్తుకుంటే మాకు అమ్మవారు ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్ ఎంత ఉంది, ఆ లాంగ్ ఎంత ఉందని మేము చూడలేము. ఇక మేము అట్లనే వెళ్తూనే ఉంటాము. సో ఇప్పుడు చిట్టి బోనం అనే వ్యక్తి కూడా 10 మందికి పరిచయం అయింది. చాలా సంతోషము. ఇప్పుడు ఇంకా కూడా ముందుకు కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పటి వరకు ఏమైనా ఇంటర్వ్యూలు ఇచ్చినారా? చాలా ఇంటర్వ్యూలు చేస్తాను నేను, చాలా ఇంటర్వ్యూలు చేస్తాను. చాలా మంది ఎట్లా అనిపించింది? ఒక హ్యాపీనెస్ ఉంది అంటే ఇప్పుడు ఛానల్ ఇంటర్వ్యూ చేయడమే కదా, దానివల్ల ఏమైనా లాభం అని ఏమైనా జరిగింది అంటే ఆర్డర్స్ ఏమైనా పెరిగినాయా చేయడం వల్ల? పెరిగినాయి. ఎందుకంటే మనం ఇంటర్వ్యూ చేయడమే కాదు, దానివల్ల ఉపయోగం కూడా ఉండాలి కాబట్టి అట్లా పాజిటివ్గా ఉండాలి కాబట్టి. ఇంకొకటి అమ్మ, ఇప్పుడు బోనాల క్యూస్ అనే విషయం మాట్లాడుతున్నాం కదా, బోనాలలో ఇప్పటి వరకు జరుగుతున్నాయి కదా, ఇట్లా క్యూ లైన్స్ పాపం భక్తులకు జోగినీలకు సపరేట్ చేసినారు. బట్ ఇంకేమైనా మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారా మీరు? ఇంకా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వాళ్ళకు కొంతమందికి కొన్ని ఊర్లలో అర్థం కావట్లేదు. అంటే అక్కడ కాదు, ఇక్కడ సిటీలో మెయిన్ టెంపుల్ సిటీలో కూడా ఇంకా కొంచెం మాకు ఇప్పటి వరకైతే ఓకే, జోగిన్లకంటూ సపరేట్ విఐపి లైన్ ఉంది. ఇంకా కొంచెం మాకు రెస్పెక్ట్ ఇచ్చి జోగిన్లమని కొంచెం ఒక చూపు చూసి మాకు కొంచెం ఇంకా స్పెషల్గా దర్శనాలు ఇస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. సో ఇలా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీరు అంత దూరం ప్రత్యేకంగా మా కోసం వచ్చినందుకు కూడా చాలా, మీరు మీ ఫ్యామిలీ మీ కుటుంబ సభ్యులు బాగుండాలి. ఆ ఎల్లమ్మ తల్లి ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఎల్లమ్మ తల్లి భక్తున్నే అమ్మ. సో ఫ్రెండ్స్, చూసిరు కదా దిల్దార్ ముచ్చట్లు అంటే అన్నారు ఏదో తమాషా ఆట పాట ఉంటుంది. కానీ ఒక అమ్మవారిగా అమ్మవారి సేవలు చేసుకుంటూ కొన్ని కుటుంబాలలో ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు, కొన్ని కుటుంబాలలో యాక్సెప్ట్ చేయరు. అమ్మ చెప్పినట్టుగా ఫస్ట్లో యాక్సెప్ట్ చేయరు. ఆ కష్టం వేరే ఉంటుంది, ఆ యొక్క అనుభూతి వేరే ఉంటుంది. అంతేనమ్మా. యాక్సెప్ట్ చేసినప్పుడేమో సంతోషంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే బోనం ఎత్తుకుంటున్నప్పటికీ సంతోషంగా, కానీ కుటుంబాలలో కొంచెం నిరాశ ఎదురయ్యి కొంచెం బాధపడే రోజులు కూడా చాలామంది జోగినీలు ఇప్పటికీ చేస్తున్నారు. సో అలా కాకుండా ఆ చిట్టమ్మ అదృష్టం ద్వారా వాళ్ళ ఫ్యామిలీతో కలిసి వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటుంది కాబట్టి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి అనే కాదు, సర్వదేవతలు 101 మంది అక్కజెల్లెళ్లకు ఎంతో పవిత్రమైన నిష్ట నియమాలతో బోనాలు చేసుకుంటూ పచ్చగూర, ఈ యొక్క తెల్లగూర, ఈ యొక్క పసుపన్నము ఇవన్నీ కూడా నిండుగా వండి, ఈ యొక్క పర్వన్నము, బెల్లమన్నము అన్నీ కూడా వండి అఖండ దీపం వెలిగించి ఆప కొమ్మలు వెలిగించే చక్కగా ఆడుతూ పాడుతూ అమ్మవారి స్వరూపాన్ని నిజస్వరూపంగా పాల్గొన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన చాలామంది కూడా అడుగుతున్నారు, ట్రాన్స్జెండర్స్ కూడా జోగినీలకు మారుతున్నారని. వాళ్ళు చేసే తప్పేం లేదండి, వాళ్ళకు కూడా అమ్మవారి సేవ చేసుకోవాలనే ఒక సంకల్పంతో వాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు తప్ప వేరే చెడు ఉద్దేశం కాదు. సో వీళ్ళందరినీ కూడా మనం సమానంగా చూడాలి. ఇక చిట్టి అమ్మగారు చెప్పే విశేషం ఏంటంటే ఇప్పటికైతే క్యూ లైన్ జోగిని మాతలకు ఒక వాల్యూ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు వీళ్ళు అనే తేడా చూపకుండా ఒక సమానత్వం అనేది చూపించుకొని జోగిని సమానంగా చూడాలని, అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని, మోక్షాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా చిట్టమ్మ గారికి మన ఛానల్ ద్వారా, మన పీపీఆర్ మీడియా మరియు హైదరాబాద్ ఫెస్టివల్ ద్వారా చెప్పడం ఏంటంటే మన ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫౌండేషన్లో తెలంగాణ రాష్ట్ర ఈసీ కమిటీ మెంబర్గా కూడా వారిని అపాయింట్ చేస్తూ కూడా వారిని ఎన్నుకో చేయడం జరుగుతుందమ్మా. కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఖచ్చితంగా మీకు కూడా ఒక మాట ఏంటంటే ఎక్కడ బోనాలు ఎత్తినా, ఎక్కడ పండుగలు చేసినా మన మీడియా మీకు సహకారం అందిస్తుంది. ఎవరు వచ్చినా రాకపోయినా మన మీడియా వస్తుంది, మిమ్మల్ని ప్రచారం చేయడంలో ముందుంటుంది. హిందూ ధర్మం అమ్మవారి ప్రచారాన్ని చేయడంలో ముందుంటుంది కాబట్టి ఇంకేమైనా మీరు మీ గురువులకు కానీ, మీ తల్లిదండ్రులకు కానీ, మీ తోటి జోగిని వాళ్ళకు కానీ, ఈ యొక్క మీ అమ్మడి ఉండేటువంటి శిష్యులు కానీ, మీ యొక్క భక్త బృందాన్ని కానీ ఏమైనా చెప్పాలనుకుంటే మన మీడియా ద్వారా ఒకసారి మీ మాట ద్వారా ఏమైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా, ఇంకేదైనా మంచి మాట చెప్పాలనుకున్నా, మెసేజ్ ఇవ్వాలనుకున్నా మీరు ఇవ్వచ్చు. పేరు రావడానికి ఫస్ట్ చిట్టి బోనం అని రావడానికి మా గురువులు, నేను పిలవంగానే నాతోటి వచ్చిన నా శిశువులకి,
మళ్ళీ ఊర్లో నాకు బోనాలు అనే ఆర్డర్స్ రాగానే ఒగ్గళ్ళకి బండారు కులకులందరికీ శతకోటి దండాలు. అలాగే శనార్థులు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తూ నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్తుర్రు. నాకు మంచి పేరు వచ్చిందని నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటున్నాను. వాళ్ళకి ఎప్పుడు ఎల్లప్పుడు రుణపడి ఉంటాను. అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. నాకు ఇచ్చే బోనాలు కూడా పిలిచే వాళ్ళకి కూడా వాళ్ళకి ఎప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అదమ్మా చిట్టి బోనం గారు ఏమంటున్నారంటే వారికి ఇచ్చినటువంటి గురువులు కానీ శిష్యులు కానీ బండారి కులం కానీ ఒగ్గోళ్ళు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. వీళ్ళు ఎప్పుడైనా ఇంకా వాళ్ళని ఆదరించి ఇంకా అభిమానించి మరిన్ని అమ్మవారి సేవలో మరింత ముందుకు వెళ్తాం, మీరు ఆర్డర్స్ ఇస్తాయని కూడా మా అమ్మవారు చెప్పడం జరుగుతుంది కదమ్మా. సో ఆ విధంగా వెళ్తుంది అమ్మ. ఫైనల్గా ముగించే ముందు చివరికి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్ అనేది మీరు వాడుతున్నారు, సోషల్ మీడియా అనేది వాడుతున్నారు. సాధారణంగా ప్లాట్ఫామ్ అని అంటే మన రీల్స్ అని పెట్టుకున్నారు. సో అందులో మీ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉండడం జరుగుతుంది. మరి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్స్ అనేది జరుగుతున్నాయా, మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా, ఏదైనా ఉంటే చెప్పేసేయండి అమ్మ, ఇబ్బంది. నిజంగా ఇది ఒక్క మెసేజ్ ఏంటిదంటే, ఇన్స్టాగ్రామ్లో నేను నా నెంబర్ ఇవ్వడం అని అంటే నేను అమ్మవారి పూజలో ఉంటా, నేను అమ్మవారికి ఇస్తా. ఎవరికన్నా ఏమన్నా అమ్మ ఇది ఇబ్బంది అయిందని కొంతమంది ఏమంటారంటే అమ్మ మీ నెంబర్ ఇవ్వండి, మాకు ఇంట్లో ప్రాబ్లం ఇది ఉంది అని అడుగుతారు. ప్రతి ఒక్కరికి నేను నెంబర్ ఇవ్వలేను, అందరితో కానీ ఇన్స్టాగ్రామ్లో నా బతుకుదేరు కోసం నెంబర్ ఇచ్చిన. ఇంకా బోనాల ఆర్డర్స్ వస్తాయి, ఎవరైనా పిలిస్తే వెళ్ళచ్చు బోనాలకి అని నేను కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన. కానీ ఆ నెంబర్ కొంతమంది తీసుకొని బ్యాడ్గా చేస్తున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ దయచేసి నేను అమ్మవారి పూజ చేస్తున్నా కాబట్టి, అమ్మవారి ఆదరణలు ఉన్నా కాబట్టి, నేను ఒక జోగిని కాబట్టి నన్ను అట్లాంటి ఉద్దేశంగా చూడకండి. మీకు శతకోటి దండాలు పెడుతున్నాను. నన్ను బ్యాడ్ మెసేజ్ చేయకండి. ఏమన్నా ఉంటే మీ ఇంట్లో ప్రాబ్లం చెప్పుకోండి, బోనాలు ఉంటే చెప్పండి. ప్లీజ్ ఇదొక్కటి బ్యాడ్ కామెంట్లు పెట్టకండి, ఇదొక్కటి. ఎందుకంటే ఆ నెంబరు నా బతుకుదేరు కోసం పెట్టుకున్నాను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ నెంబర్ తీసుకొని బ్యాడ్గా మాట్లాడుతున్నారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు ఆ నెంబర్ తోటి. ప్లీజ్ కదా ఒక్కటి మాత్రం చేయకని కోరుకుంటున్నాను. తప్పకుండా అమ్మ. సో ఈ విషయం విన్నారు కదా ఫ్రెండ్స్. కేవలం ఎవరైనా సరే, అమ్మ అనే కాదు, ఎవరైనా సరే వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళ నెంబర్స్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. దాన్ని మనం చెడు ఉద్దేశంతో చేసుకుంటే చెడు అవుతుంది, మంచి ఉద్దేశంతో చేసుకుంటే మంచి అవుతుంది. కాబట్టి ఒక అమ్మవారి సేవ కోసం నన్ను అంత బ్యాడ్ ఊహించుకుంటే కూడా అమ్మవారు ఊకుండదు. ఎందుకంటే నా అమ్మవారి సందేశంలో ఉన్న ఒక తల్లికి ఎప్పుడు నేను పూజలు చేస్తూ ఉంటాను కాబట్టి నా కోసం బ్యాడ్గా ఊహించుకుంటే అమ్మవారు మీకు బాగా చూసుకోదు, నేను చెప్తున్నాను అంతే. సో తప్పుడు మెసేజ్లు కానీ తప్పుడు ఆలోచనలు కానీ ఏమైనా ఉంటే ఇప్పటికైనా సరే మంచితనంగానే మార్చుకోండి. సో అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి, మీరు అందరు బాగుంటేనే మేము బాగుంటాం కాబట్టి ఆశీర్వాదం ఆలోచనలు ఎప్పుడు బాగుండాలి. కాబట్టి అమ్మవారితో పెట్టుకుంటే ఒక ఆదిశక్తితో అమ్మ జోగిని మాత అయినా అమ్మవారే కాబట్టి అమ్మవారితో పెట్టుకుంటే ఆదిశక్తితో పెట్టుకున్నట్టే. అమ్మవారితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు అందరికి తెలిసిందే. పురాతనం తెలియకుంటే ఒకసారి మన పెద్దలను కనుక్కోండి, గత్తర్ ఎట్లా వచ్చింది, అసలు బోనాలు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది. వీళ్ళనేది బోనాలు ఎత్తకుంటే ఇప్పటికీ మనం కూడా కరోనా లాంటి మహమ్మారిని కూడా పరిగెత్తించింది. అంటే కారణం మనం ఉంటున్నటువంటి హిందూ ధర్మం, సంస్కృతి, సాంప్రదాయం, పచ్చని ప్రకృతిలో వెత్తినటువంటి ధనరాశులు పోసినటువంటి అమ్మవారి రాసులు బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పిస్తే శాంతించి కరోనా పోయింది. కానీ ఇట్లాంటి చెడు ఉద్దేశాలు పెడితే మళ్ళీ అనుకూలమైనటువంటి రోగాలు వస్తాయి. అమ్మవారు చెప్పినట్టు రక్తాలు కక్కుకోవడం రోజులు వస్తాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు చేయకండి. అమ్మ మీకు కూడా చెప్తాం, ఎవరైనా చెడు ఉద్దేశంతో చేస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మనం కూడా మీకు సపోర్ట్ ఉంటాం, మీడియా కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సూసిరిగదుల్లా ఎట్లా ఉందో మన సిట్టి బోనంది ఇంకా పెద్ద మనిషి ఎవరో తిరుగుతున్నాం, ఒకసారి తీసుకోరు అట్లకెళ్ళి అప్పటి నుంచి ఆటాడుతుంది పాపం. ఇక్కడ ఇటు స్పైసీ రా బేబీ, ఓకే వాయిదా కొరకు ఇట్లా దక్కన చూడు ఈ పెద్ద మనిషి కూడా అతిథి బోనం ఎత్తది కానీ ఆట ఆడుతుంది. ఈ పెద్ద మనిషి పేరు ఏం పేరమ్మా? స్పైసీ. ఒకసారి ముఖం అక్కడ చూడు, స్పైస్ అన్నమాట. అమ్మవారికి భక్తురాలు అనమాట. భక్తులు నిష్ట నియమాలతో పాపం అమ్మవారు ఉంటే సునకం అంటారు కదా. ఈమె ఎవరి వాహనం తెలుసా? సాయిబాబా వాహనం తెలుసు కదా. ప్రతి ఇంట్లో ఉంటారు పాపం. పెద్ద మనిషి ఏం తెలియదు, విశ్వాసంతో ఉంటాడు కాబట్టి నియతి మనం తప్పొచ్చు కానీ అది తప్పదు. కాబట్టి అంతా నిష్ట నియమాలతో అమ్మ దీని కార్యక్రమాలు ఏమన్నా చెప్తారా? అట్లకెళ్ళి ఇగో మాకులు ఉన్నాయి చెప్పుకుంటే. నేను బోనాలకి వెళ్తాను కదా, తినది మన నా దగ్గర శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు
దీనికి ఫుడ్ పెడతారు, పాలు ఇట్లా ఇస్తారు కదా, దీని రాగానే ఇట్లా ఉరికొచ్చి ఇట్లా ఉరికొస్తే ఇట్లా ముద్దులు ఇస్తుంది. అప్పుడు నేను పెడితే అప్పుడు తింటది, ఏమన్నా తింటది. వాళ్ళు వచ్చినాక చెప్తారు, అమ్మ చూడు మేము పొద్దున్న నుండి పెట్టినాము ఏం తినలేదు, మీరు రాగానే పెట్టండి ఎట్లా తింటుందో చూడు, పాలు తాగుతుంది అని అట్లా అంటారు. నేను రాగానే చాలు ఇక అంతే కదా సార్. అందుకే ఇప్పటిదాకా చూడు ఎట్లా పైకి రావాలంటే ఆడుతున్నాను పట్టించుకుంటాను పిలిచిన ఈ పెద్ద మనుషులు కూడా అవసరమైన మనుషులతో పాటు అది కూడా సమానం కాబట్టి మనం నోరుని చెప్పుకుంటాం, మన నోరుని చెప్పుకోవాలి. కానీ మీ అందరినీ దీవిస్తాను చెప్తుంది, నాకైతే నాకు చెప్తుంది సిగ్నల్. కాకపోతే మనం అందరం పెట్టేది ఆకుకూరలు పెడతాం కాబట్టి అమ్మ బోనం పోయి వస్తే మంచిగా అన్ని కూరలు దొరుకుతాయి కాబట్టి రుచికరమైన భోజనం తింటుందంట. స్నూఫీ కదా, స్నూఫీ అంట, స్పైసీ స్మూఫీ అంటారంట. ఇక గీ స్మూఫీలు ఎంతో మంది ఇంట్లో ఉన్నాయి కదా, అందుకనే గా స్మూఫీలకు గా స్పైసీలకు గీ వీడియో కూడా చూపించి జరగాలి. దోస్తులు లేకపోతే కదా ఏ తల్లి కాపిల్లని కాబట్టి ఆటలు ఆడుకోండి అంటూ మళ్ళీ అక్కని పట్టుకొస్తాను, అన్నని పట్టుకొస్తాను, తమ్ముని పట్టుకొస్తాను, చెల్లెని పట్టుకొస్తాను. అసలు ఈ 6 అడుగులు అందగాడు వస్తాడా రాడా, కనపడతా మాయమవుతుందా, మాల కడతా వెళ్ళి కొడతా ఎట్లా కొడతా అనేది చూడాలంటే మా అరవింద్ నన్ను మళ్ళీ పట్టుకొస్తా, ఎట్లకెళ్ళి పట్టుకొస్తా, ఏ దారిని పట్టుకొస్తా, కళాకారులను పట్టుకొస్తానా, జోగి మాతలను పట్టుకొస్తానా, పోతరాజులను పట్టుకొస్తానా, ఎవరిని పట్టుకొస్తా చూడాలంటే స్ప్రైట్ థమ్స్అప్ అయిపోయినాయి. సరే ఇప్పుడు వేరు చాయ్ తాగు చలికాలంగా సరళ గమ్మున మూసుకొని పనుకోరి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు క్షణార్థి అమ్మ ధన్యవాదాలు.